హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే మీ ముందు రావడం జరిగిందండి. సో ఈరోజు మార్కెట్స్లో ఒక మంచి ప్రైస్ యాక్షన్, ఒక మంచి బుల్లిష్ ప్రైస్ యాక్షన్ అనేది మనం ఎస్పెషల్లీ చూడడం జరిగిందనమాట అండి. సో మార్కెట్స్ ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ అనదర్ బుల్ రన్, నెక్స్ట్ లెగ్ ర్యాలీకి రెడీ అవుతున్నాయి అన్నట్టుగా కన్సల్టేషన్ తర్వాత కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది. అయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మీరు ఫామ్ అవడం అనేది క్లియర్గా గమనించవచ్చు అనమాట అండి, రైట్. సో ఎగ్జాక్ట్ నెక్ లైన్ దగ్గర సమ్వేర్ ప్రైస్ ఇప్పుడు ఉండడం జరిగిందనమాట అండి. సో ఈ నెక్ లైన్ బ్రేక్ అవ్వి ప్రైస్ కనుక సస్టైన్ అవ్వగలిగితే, రైట్, ఇఫ్ ఎట్ ఆల్ అప్ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అవ్వగలిగితే కనుక సో వీ కెన్ సీ వెరీ గుడ్ అప్ ట్రెండ్ అనేది మనం నియర్ టర్మ్లో చూసే ఛాన్స్ ఉందన్నమాట అండి, రైట్. ఓకే, ఆల్రెడీ ట్రెండ్ లైన్ నేను డ్రా చేయడం జరిగింది కదా. సో ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ షో అనమాట అండి. బాగా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్ అండ్ విత్ డీసెంట్ వాల్యూమ్స్ అండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే వి నెవర్ నో అగైన్ మళ్ళీ సెల్ ఆన్ రైజ్ వస్తుంది అనేది వి నెవర్ నో కదా. సో బట్ చూస్తే కనుక వాల్యూమ్ తోటి వచ్చింది కాబట్టి వీ కెన్ కన్సిడర్ అనమాట. బట్ కానీ దిస్ హడ్డిల్ హ్యాస్ టు క్రాస్ అన్నమాట అండి. ఏదైతే హడ్డిల్ ఉందో 24,500 ఏదైతే ఉందో ఆ లెవెల్ దాటి డెసిసివ్గా వెళ్తేనే వీ కెన్ సీ అనదర్ 300-400 పాయింట్స్ నిఫ్టీలో మూమెంట్ అనేది వచ్చే ఛాన్స్ అప్పుడు మనకి క్లియర్గా ఉందన్నమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చు అనమాట. ప్రీవియస్ టైం యాక్చువల్గా యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేసరికి రివర్స్ అయిపోయింది కదండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో న్యూస్ తర్వాత ప్రైస్ సడన్గా రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా ఇట్ గేవ్ బ్రేక్అవుట్ అండి, బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో 50-600 లెవెల్, 50-500-600 లెవెల్ దాటి వెళ్ళడం జరిగింది ప్రీవియస్గా 28th నవంబర్ అనమాట అండి. సమ్ ఎస్కలేషన్స్ న్యూస్ ఆర్ ఇన్ఫ్లేషన్ న్యూస్ వచ్చేసరికి రివర్సల్ సడన్గా మనకి రావడం జరిగిందనమాట. బట్ ఈరోజు ఆ లెవెల్ దాటి అగైన్ క్లోజింగ్ బేసిస్ మీద రెసిస్టెన్స్ లెవెల్ అయినటువంటి 50-500-600 లెవెల్ టెస్ట్ చేసి పైన క్లోజ్ అయింది, విచ్ ఈస్ కన్సిడర్ టు బి వెరీ గుడ్ అనమాట అండి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక వీ కెన్ సీ బ్యాంక్ నిఫ్టీ మే టెస్ట్ రీసెంట్ హైస్ అనమాట అండి. దట్ ఈస్ 54,400 అంటే ఒక చాలా ఎక్కువ పాయింట్స్ అనమాట అండి. అయితే ఇట్ మే టేక్ టైం అండి, ఇమీడియట్గా ఓవర్ నైట్ వచ్చేస్తుందని కాదు. సో నెక్స్ట్ పొటెన్షియల్ ఛాన్సెస్ అనమాట అండి, రైట్. అండ్ ఒకవేళ ఏదైనా మళ్ళీ ఇమీడియట్ ఏదైనా సెల్లింగ్ వచ్చి మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్ చేయడం మొదలు పెడితే కనుక ఈ గ్యాప్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. గ్యాప్ ఫిల్లింగ్ అనేది పెండింగ్లో ఉందన్నమాట అండి, రైట్. అయితే ఒకసారి గ్యాప్ ఫిల్ చేసి ట్రెండ్ రెజ్యూమ్ అవుద్దా ఆర్ ముందు వెళ్ళిన తర్వాత రివర్స్ వస్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, టైం విల్ డిసైడ్ అనమాట అండి. ఫర్ టైం బీయింగ్ అయితే ప్రైస్ యాక్షన్ అయితే బుల్లిష్గా ఉందన్నమాట అండి. బట్ కానీ ఇంట్రాడే నేను చెప్పినట్టుగా చాలా స్లగ్గిష్గా ఉంది. బట్ కానీ ఇక్కడ ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ చూస్తే కొంచెం నెగిటివ్ సినారో ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి. 15 minute టైం ఫ్రేమ్లో యాక్చువల్గా ఈ లెవెల్ అందుకే కొంచెం సిగ్నిఫికెంట్ లెవెల్ అనమాట. ఇది దాటుకుని వెళ్ళడం అనేది కొంచెం రియల్లీ సమ్వాట్ ఛాలెంజింగ్ అనమాట. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, రైట్. సో 15 minute టైం ఫ్రేమ్లో సో ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ హై, బట్ వేర్ యాజ్ ఆర్ఎస్ఐ ఈజ్ మేకింగ్ లోయర్ హై, విచ్ ఈజ్ కన్సర్న్ అనమాట అండి. అండ్ వేర్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ షూటింగ్ స్టార్ లైక్ ప్యాటర్న్ వచ్చి చాలా సివియర్ లెవెల్ రిజెక్షన్ వచ్చింది కదండి ఇదే ప్రైస్ నుంచి 50-700 లెవెల్ దగ్గరే ఇది ఫామ్ అవడం అనేది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట అండి. ఈ ఎంపాక్ట్ని డబుల్ టాప్ లాగా ఒకవేళ నెక్ లైన్ మళ్ళీ 50-600 బ్రేక్ అయితే కనుక అగైన్ మళ్ళీ బ్యాక్ టు కన్సాలిడేషన్ జోన్లోకి అండ్ ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, రైట్. బట్ ప్రస్తుతానికైతే పాజిటివ్గానే బుల్లిష్గానే కనిపిస్తుంది అనమాట. నువ్వు విల్సి యాక్చువల్గా ఈరోజు కొంచెం నేను ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి. లెట్ మీ సీ, ఎఫ్ఐ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. సో ఐ హ్యావ్ సమ్ అదర్ సెషన్ అనమాట అండి. కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను వీడియో. సో ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ఇంకా రాలేదు, ఇన్స్టిట్యూషన్ డేటా. బట్ ఓవరాల్ అడ్వాన్స్ డిక్లైన్ మార్కెట్ డెప్త్ చూస్తే కనుక మీరు నిఫ్టీ 50లో 41 కంపెనీస్ అడ్వాన్సెస్ వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అయితే జిఎస్టీ కొన్ని గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇంకా కొంచెం 35% కొన్ని లైక్ సిన్ స్టాక్స్ అంటాం కదా, సో దానికి సంబంధించి న్యూస్ వచ్చేసరికి ఆ స్టాక్స్ ఎక్కువగా పడడం, ఆ స్టాక్స్ నిఫ్టీ మీద ప్రభావం చూపించాయి అనమాట అండి. బెవరేజెస్, రైట్. సో స్టాక్స్ రిలేటెడ్గా అండ్ టొబాకో రిలేటెడ్ స్టాక్స్ కంపెనీస్ మీద కొంచెం ట్యాక్సెస్ హయ్యర్ ట్యాక్సెస్ ఉండొచ్చు అని న్యూస్ వచ్చిందనమాట. బట్ మళ్ళీ దానికి కొంచెం సవరణలు ఇవన్నీ కూడా న్యూస్ వస్తుందన్నమాట అండి. వీ నెవర్ నో, బట్ ఆ రియాక్షన్స్ వచ్చి నిఫ్టీ వాజ్ స్ట్రగ్లింగ్ అనమాట ఇనిషియల్లీ. బట్ కానీ తర్వాత కొంచెం కన్సాలిడేటివ్గా మళ్ళీ ఒక బౌన్స్ అయితే నిఫ్టీలో కూడా మంచి అడ్వాన్సెస్ చాలా బాగా వచ్చాయి. నిఫ్టీ 500లో కూడా అడ్వాన్సెస్ బాగున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఒక కంపెనీ ఫార్మా రిలేటెడ్గా కూడా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందనమాట అండి. యుఎస్ మీకు అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట అండి, ఎఫ్డిఏ అబ్జర్వేషన్, రైట్.
సో అందువల్ల ఏంటంటే సో ఆ స్టాక్లో కొంచెం ప్రెషర్ అనేది రావడం జరిగింది, రైట్. అండ్ కొన్ని స్టాక్స్ లుక్ ఎట్ దిస్ 20% అప్పర్ సర్క్యూట్స్ అయి పడుతున్నాయి అనమాట అండి. యూ కెన్ రైట్ స్టడీ దో స్టాక్స్ అనమాట. ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో అలాంటి స్టాక్స్ మీరు స్టడీ చేస్తే కనుక సో మనం ఆ మొమెంటంలో మనం పార్టిసిపేట్ చేసి మనం కూడా షార్ట్ టర్మ్లో కొంచెం మంచి రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, రైట్. కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ అనమాట. ఈరోజు ఏ సెక్టర్ ఎలా చూద్దాం. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, రీజనబుల్ వాల్యుయేషన్లో ఉందని మన ఛానల్ రెగ్యులర్ ఫాలోవర్కి తెలుసు అనమాట అండి. సో పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ ద లీడర్ నౌ. సో మెటల్ ఈజ్ డూయింగ్ ఓకే అండ్ అదర్ సెక్టర్ ఇండెక్సెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా తప్ప యాక్చువల్గా. బట్ ఫార్మా ఆల్సో చాలా ఇండివిజువల్ స్టాక్స్లో మంచి బజ్ ఉంది. నేను నిన్న కూడా ఐ థింక్ డిస్కస్ చేయడం జరిగింది కదా. సో పొటెన్షియల్ ప్రైజ్ యాక్షన్, రైట్. సో అంటే ఇండివిజువల్ స్టాక్స్ని బట్టి అనిపించింది. బట్ కొన్ని పర్టికులర్ ఫార్మా స్టాక్స్ సంబంధించిన నెగిటివ్ న్యూస్ ఈరోజు రావడం అనేది కొంచెం కన్సర్న్ అనమాట. ఆ స్టాక్స్లో సెల్లింగ్ ప్రైస్ వచ్చి ఉంటుంది అనమాట అండి. అందువల్ల ఓవరాల్ ఇండెక్స్ కూడా కొంచెం మనకి కంట్రోల్గా తగ్గడం అనేది మనం అబ్జర్వ్ చేసాం ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్, ఇట్ ఈస్ ఓకే బిఫోర్ ద మేజర్ ఈవెంట్ అనమాట. ఆర్బీఐ మానిటరీ పాలసీ ఈవెంట్ ఒకటి ఉంది కదా. సో వన్ ఆఫ్ ది ఈవెంట్స్ అనమాట అది కూడా ఖచ్చితంగా. అయితే రేట్ కట్ ఉండకపోవచ్చు కానీ మేబీ ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో ఉంటుంది అనమాట. మేబీ ఆర్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్స్ ఇందులో ఏదైనా కొంచెం ట్వీక్ చేయొచ్చు అన్నట్టుగా అనలిస్ట్లో ఒపీనియన్ షేర్ చేస్తున్నారు అనమాట. అందువల్ల ఏంటి లిక్విడిటీ కొంచెం ఇంప్రూవ్ చేసేలాగా బ్యాంక్స్కి. సో విల్ సీ అనమాట అండి. సో అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగి ఉంది కాబట్టి రేట్ కట్ ఉండకపోయినా కొంచెం లిక్విడిటీ బ్యాంకులకి ఇండైరెక్ట్గా పెరిగేలాగా ఏదైనా డైరెక్ట్ రెపో రేట్లో కాకుండా సో మేబీ డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి న్యూస్ ఉందన్నమాట అండి. వాటర్ ఈవెంట్ తర్వాత కొంచెం విక్స్ ఇంకా కొంచెం కూల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట అండి, రైట్. ప్రస్తుతానికైతే బాగానే ఉందన్నమాట అండి. సో నాట్ వెరీ ఎలివేటెడ్, ఇట్స్ ఓకే, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక అన్ని గ్రీన్లో ఉన్నాయన్నమాట అండి. నాస్డాక్ ఈజ్ డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట అండి. సో మళ్ళీ అగైన్ లైఫ్ టైమ్ హైస్ టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఎన్పి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. నిక్కే ఆల్సో 2%, రైట్. సో హ్యాంగ్సింగ్ ఆల్సో డూయింగ్ గుడ్, రైట్. సో ఓవరాల్గా గ్లోబల్ ఇండెక్సెస్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట అండి. బట్ మన ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం మనకి చిన్న కన్సర్న్ కింద అండ్ జీడిపి డేటా ఎస్పెషల్లీ తగ్గడం అనేది కొంచెం కన్సర్న్ కింద ఉందన్నమాట అండి. లెట్ us see how government deals with it. బట్ ట్రంప్ గారు ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పాను కదా, ఓ పక్క నుంచి ఆల్రెడీ ఆయన కూడా సో కొంచెం చాలా సివియర్గానే రిప్లై ఇవ్వడం అది కూడా జరిగిందనమాట, కౌంటర్, రైట్. సో లెట్ us see who is going to రైట్ డామినేట్ ద షో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ యూ ఆల్, బాయ్.